ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక ప్రపంచ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర్యోద్యమం ఒక మహోజ్వలమైన ఘట్టం. ప్రపంచ దేశాల్లో అనేక విప్లవాలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి. కానీ భారత స్వాతంత్ర్యోద్యమం మాత్రం ఒక భిన్నమైనటువంటి రీతిలో, శాంతియుతమైన రీతిలో కొనసాగింది. దాస్యంలో, పరపీడనలో మగ్గుతున్న ఒక జాతి దాదాపు 6 దశాబ్దాలకు పైగా జరిపిన సుదీర్ఘ పోరాటం శాంతియుతంగా జరగటం ఒక అదృష్ట విశేషం. ఎంత శాంతియుతంగా సాగినా వేల మంది తమ ప్రాణాలను ఆ ఉద్యమంలో అర్పించారు. అంతకంటే మిక్కుటంగా ఎన్నో లక్షల మంది ఎనలేని త్యాగాలు చేశారు. స్వాతంత్ర్యోద్యమం ఆధునిక యుగ సంస్కరణలకు కూడా నాంది పలికింది. స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఐకమత్యంతో ఉద్యమం కొనసాగాలంటే స్త్రీ విద్య, స్త్రీ భావ ప్రకటన స్వేచ్ఛ, స్వతంత్రత అవసరమని ఆనాటి నాయకులు గుర్తించారు. సంఘ సంస్కర్తలు కూడా ఆ దిశగా కృషి చేయటం ప్రారంభించారు. వీటితో పాటుగా అస్పృశ్యత నివారణ, మద్యపాన నిషేధం వంటి అంశాలను కూడా ఉద్యమంలో భాగాలుగా చేర్చుకొని ఈ జాతీయ ఉద్యమం సాగింది. కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా ఈ మహోద్యమానికి ఊపిరిలూదారు. స్త్రీ విద్య, వివాహం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ చైతన్యం వంటి అంశాలతో దేశ స్వాతంత్ర్య సాధనకు కవయిత్రులు నడుం కట్టి మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారు. ఆ కాలంలో భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియకట్టి అని ఒక సభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు పలికిన పద్యంతో స్వాతంత్ర ఉద్యమ కవిత్వానికి ఒక ప్రేరణ ఏర్పడింది. అది మొదలుగా అందరిలోనూ ఒక చైతన్యం స్రవంతి వలె సాగింది. కవులు, వివిధ భాషలకు సంబంధించిన రచయితలు అందరూ కూడా తమ తమ భాషా సాహిత్యాలలో స్వాతంత్ర్యోద్యమ కవిత్వాన్ని అనేక ప్రక్రియల్లో వెలువరించటం కొనసాగించారు. వారి ఆకాంక్షలు నెరవేరాయి, వారి సాధన ఫలించింది. మహానాయకుల, దేశభక్తుల కలలన్నీ నిజమయ్యాయి. స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలిగాం, వారి ఆకాంక్షలను సుసంపన్నం చేసుకోగలిగాం. కవులు గళమెత్తి ఆనంద గీతికలను ఆలపించారు. 75 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఈ శుభతరుణంలో పాలు పంచుకునే అదృష్టం మనందరికీ కలిగినందుకు మనకెంతో గర్వకారణం. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఊరిలోనూ వాడవాడల స్వాతంత్ర్య ఉద్యమ ఉత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరగటం మనందరికీ గర్వకారణమైనటువంటి అంశం. ఈ శుభతరుణంలో ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ వారు దేశభక్తి కవితా పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కవులలో, కవయిత్రులలో కవితాపరమైన ప్రోత్సాహాన్ని అందించటం ఎంతో ముదావహమైన అంశం. దీనిలో భాగంగా అమరావతి సాహితీ మిత్రులు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు గారు వివిధ ప్రదేశాల నుండి కవితలను రప్పించి వాటిని ఏరి కూర్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కవులు, కవయిత్రులు పంపిన కవితల గానాన్ని మనం ఇప్పుడు ఆలకించి ఆనందిద్దాం. ముందుగా శ్రీ ఆళ్ల నాగేశ్వరరావు గారు తెనాలి నుంచి నా దేశం నా జెండా అంటూ పంపిన కవిత. వీరులకు జన్మనిచ్చిన ధరణి, త్యాగధనులను అందించిన నేల,
పుణ్యపురుషులకు పురుడు పోసిన జనని, ధర్మభూమి మన భారతావని. వీరుల పోరాటానికి నిదర్శనం, త్యాగధనుల నిస్వార్థతకు ప్రతిఫలం, జాతి ఆకాంక్షల ప్రతిరూపం, అమృతోత్సవ భారతి స్వాతంత్ర్య దినం. కులమతాల సమైక్య మణిహారమై, సత్సంప్రదాయాల సమ్మిళితమై విరాజిల్లుతున్న నవ్య దివ్య భారతదేశం నా దేశం. అహింసాయుధంతో దాస్య శృంఖలాలను తొలగించుకొని నవనవోన్మేష ఉషోదయ ఉషా కిరణాల వలె ఉద్భవించిన భారతదేశం నా దేశం. త్యాగానికి ప్రతీకగా కాషాయం, శాంతి సామరస్య ప్రతిబింబంగా శ్వేతవర్ణం, ప్రగతిపథ పురోగమన సూచికగా హరితవర్ణం. మధ్యలో చెరకా చిత్ర చిహ్నంతో పింగళి వెంకయ్య చేతిలో రూపుదిద్దుకున్న మువ్వన్నెల జాతీయ పతాకం భారతదేశ ఔన్నత్యాన్ని చిత్రించిన దివ్యకేతనం అంటున్నారు. రావి రంగారావు గారు, ఈ కవితలోని అంశాలను మీరు ముచ్చటించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దేశభక్తి అనేటువంటి అంశం మీద మన ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వారు చక్కని కవిత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర అమృతోత్సవ సందర్భంలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వారిని ముందుగా అభినందిస్తున్నాను. దేశభక్తికి రకరకాల ఆలోచనలు, రకరకాల నిర్వచనాలు వచ్చాయి. గురదాడ వరకు ఉన్నటువంటి దేశభక్తి రాజభక్తి, ప్రభుభక్తిగా ఉండేది. గురదాడ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మనుషుల మీద భక్తి ఉన్నది దేశభక్తి అన్నారు. తర్వాత శ్రీశ్రీ గారు మరికొంచెం ముందుకెళ్ళి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని సామాన్యుడికి, శ్రమజీవికి పట్టం కట్టడమే నిజమైన దేశభక్తి అనే కోణంలో కవిత్వం రాసిన మహాకవి శ్రీశ్రీ. అలా ఎందరో కవులు తమ ఆలోచనలతో, దృక్పథాలతో కవితలు పంపించారు. ముందుగా ఆళ్ల నాగేశ్వరరావు గారు పంపించినటువంటి కవితలో ఒక 2 మాటలు చూద్దాం. భారతదేశాన్ని ఆయన కులమతాల సమైక్య మణిహారం అన్నారు. అది భారతదేశాన్ని ఒక సమైక్య మణిహారంతో పోల్చారు. ఎన్ని కులాలుండా, ఎన్ని మతాలుండా కానీ మామూలుగా ఉండే పూలదండకుండే అందం కన్నా రకరకాల రంగుల్లో ఉండే పూలదండ అందంగా ఉంటుంది అన్నట్లుగా మన దేశంలో ఇవన్నీ కూడా ఉన్నా ఏ రంగు సొగసు ఆ రంగుదే, దేని పరిమళం దానిదే. మొత్తం మీద దండలో ఉన్నటువంటి ఆ పరిమళాలు, ఆ సొగసులు, ఆ అందాలు ఆస్వాదించే దృష్టితో భారతీయులు ఉన్నారు అని ఒక చక్కని భావన వ్యక్తం చేశారు ఆళ్ల నాగేశ్వరరావు గారు. ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ఉదయించినటువంటి స్వతంత్రాన్ని గురించి ఒక పోలిక చెప్పారు. నవోన్మేష ఉషా కిరణం వలె ఉద్భవించిన భారతదేశం అన్నారు. అంటే ఇక్కడ ఈ ఉషా కిరణంలాగా పోల్చాడు స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి భారతిని. ఇది ఈ పోలికలో చాలా ఔచిత్యం ఉంది. ఉషాకిరణం అంటే ఉషాకిరణానికి ముందు, అంటే వేకువకు ముందు చీకటి ఉంటుంది. భారతదేశంలో కూడా దాస్యమనే చీకటి ఉంది. ఆ చీకటి తొలగిపోయి నవనవోన్మేషంగా చక్కగా భారతదేశం వికసిస్తూ ప్రకాశిస్తూ స్వతంత్ర భారత్లాగా అవతరించిందని చెప్పారు. నాగేశ్వరరావు గారికి అభినందనలు. చక్కని విశ్లేషణ అండి. తరువాత చంద్రకళ దీకొండ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ప్రజ్వలంగా ప్రకాశింపచేద్దాం అంటున్నారు. హింస అహింసా ధోరణుల ప్రణాళికల ఫలితం
ఎందరో వీరుల వీరనారుల త్యాగఫలం నేటి మన స్వతంత్ర భారతం. పట్టుదల, సంకల్పసిద్ధితో గరిష్ట స్థాయి ఆహారోత్పత్తి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, ఏకకాలంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత, గతి తప్పిన మంగళయాన్ను గాడిలో పెట్టిన శాస్త్రీయత, అనేక దేశాలకు వ్యాధి నిరోధక టీకాను ఎగుమతి చేసిన పరిశోధనా ప్రతిభ, శత్రు సైనికులను తరిమికొట్టగలిగే సైనిక సంపద అన్నీ స్వాతంత్ర్యానంతర పరిణామాలే. 75 వసంతాల నిరంతర కృషి ఫలితాలే. అబలలపై అత్యాచారాలతో, మత విద్వేషాలతో, రాజకీయ చదరంగ ఎత్తులతో, పరువు హత్యలతో పలుచబారనీయక, మృగ్యమవుతున్న నైతిక విలువలు, కనుమరుగవుతున్న కుటుంబ బంధాల క్రీనీడలు శోకనీయక, మానవత్వపు కరాలతో కాపాడుదాం మన దేశ ఔన్నత్యాన్ని, ప్రజ్వలంగా ప్రకాశింపచేద్దాం. బాగుంది. దీకొండ చంద్రకళ గారు దేశంలో ఉన్నటువంటి దేశ ప్రగతిని గురించి చెప్పారు, దేశ దుర్గతిని చెప్పారు. అంటే వెలుగును చూపించారు, నీడల్ని చూపించారు. చూపిస్తూ వెలుతురు వైపు ప్రయాణం సాగించాలని ఆశిస్తున్నారు చంద్రకళ గారు. సంతోషం అమ్మ. తరువాత డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు నుండి. అమృత స్వాతంత్ర్యారవిందం. భరతఖండంబు చక్కని పాడియావే, భవ్య సంస్కృతి మురిపాల పాలకుండ, మనుజ హృదయమిప్పుడు చిల్కమర్తియేని, స్వచ్ఛమగు స్వేచ్ఛకు అమృతోత్సవంవే నిజము. త్రికరణ గుణత్రయైక మూర్తిగను తగను, బైబిలు ఖురాను గీతకు లేబులుగను, ఈవు జాతి జెండాన్ గౌరవించితేని, స్వచ్ఛమగు స్వేచ్ఛకు అమృతోత్సవంవే నిజము. యువ హృదంతరంగమదెప్పుడుర్విలోన అనఘమగు వివేకానందమైన నాడే, భారతీయ అరవింద ప్రభాకరమగు స్వచ్ఛమగు స్వేచ్ఛకు అమృతోత్సవంవే నిజము. అమరావతి పట్టణమున రాయప్రోలు మురియు ప్రాభవభూతి వహ్వా, రండిరా ఇదే కాల్చుకొండిరా, పద్య గర్జనను స్వేచ్ఛా సాహసమ్ము ఆహా. పచ్చి బాలెంతరాల్ భరతమాత అన్ జాషువా వైభవ ఘోష భేషు, ఖండ తెల్గుననే అఖండమై లెంకయే జెండాగా ఎగసెడు చేవ ఓహో. దేశభక్తి దీపాల దీధితుల వెన్నో, ఎల్లలెరుగని సందడులెన్నో ఎన్నో, వసగు సుమధురోత్సాహాల ఊసులెన్నో, అవ్వి అక్షర దేశభక్తి ఆలయాలే, అవ్వి అక్షర దేశభక్తి ఆలయాలే. బాగుంది. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు పద్యానికి పర్యాయపదం. వారు స్వతంత్రాన్ని పుష్పంతో చాలామంది కవులు పోల్చారు, కానీ అరవింద పుష్పంతో పోల్చి వారి ప్రత్యేకత చాటుకున్నారు కవి గారు. తర్వాత మరో గొప్ప చమత్కారాన్ని కూడా వారు చెప్పారు. యువకులలో వివేకానందం కావాలి అన్నారు. ఇందులో చాలా చక్కని భావాలు ఉన్నాయి. వివేకానందం అంటే వివేకం, విచక్షణ అనేది ఉండటం వలన అది ఎంతో ఆనందం కలిగిస్తుంది జీవితానికి అని ఒక భావన. వివేకానందుడు భారతదేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ వివేకానందుని యొక్క సందేశామృతాలు ఈ యువకులలో నిండాలి అనేటువంటి భావన కూడా కేవలం వివేకానందం కావాలి యువతని చెప్పడం ద్వారా ఆ భావాలు చక్కగా వెలుబుచ్చారన్నమాట కవి గారు.
చాలా చక్కగా చెప్పారండి రామడుగు గారు. నమస్కారం. తరువాత డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు గుంటూరు నుండి స్వేచ్ఛా పవనాలు, తెల్లదొరలను తరిమి కొట్టడానికి శాంతి అహింసలు ఆయుధములుగా, సత్యాగ్రహమే అంతఃసూత్రంగా, ధర్మచక్ర పరిభ్రమణం ఆదర్శంగా, అడుగులు కదిపిన నాయకుల మార్గమే బాసటగా స్వతంత్ర సంగ్రామం నడిచింది. కదం తొక్కిన కళాకారులు, స్వేచ్ఛా గీతం పాడిన గాయకులు, కలం కదిపిన మేధావుల ఆలోచనలు, ఊతకర్ర చేసుకున్న భరత జాతి తెల్లవారను ముష్కర మూకలను దేశం నుండి తరిమికొట్టి భరతమాత శతాబ్దాల దాస్య శృంఖలాలను తెగనరికి సాధించిన స్వేచ్ఛా భారతం మహాత్ముని త్యాగనిరతికి దర్పణం. మహావీరుల ప్రాణార్పణాల వెలుగులలో చీకటి రోజులు ముగిసిపోయి నవభారత నిర్మాణం జరిగింది. స్వేచ్ఛా భారతం ఆనందహేళలతో రజతోత్సవ స్వర్ణోత్సవ సంబరాలను గడిచి అమృతోత్సవాలను జరుపుకుంటూ శతవసంతాల ఉత్సవాలకు పరుగులు పెడుతూ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా గగనతలాన స్వతంత్ర వాయువులలో స్వేచ్ఛా పవనాలను వెదజల్లుతున్నది. గగనతలాన స్వతంత్ర వాయువులలో స్వేచ్ఛా పవనాలు వెదజల్లుతున్నది. బాగుంది. డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు వస్తువుని ఎంచుకొనటంలో కొంత నవ్యత సాధించారు. వారు చెప్పినటువంటి కవిత్వంలో ఒక విశేషం కూడా మనకు కనపడుతుంది. కళాకారులు, కవులు, రచయితలు మేధావుల యొక్క ఆలోచనల్ని ఊతకర్రగా చేసుకొని స్వతంత్రం సాధించగలిగాం. ఊతకర్రగా అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఈ ఊతకర్ర అనేటువంటి పదప్రయోగంతో గాంధీ గారి చేతికర్ర, ఆయన అహింసాయుధం, ఆ కోణంలో కూడా మనకి అలాంటి ఒక అద్భుతమైనటువంటి శాంతియుత సందేశ ప్రియుడైనటువంటి గాంధీజీ సూత్రాలను కూడా మనకి పరోక్షంగా తెలియజేస్తూ చివరి పాదాల్లో ఏం చెప్తున్నారంటే, ప్రత్యక్షంగానే ఆ గాంధీజీ విధానాల్లో ఇప్పుడు కూడా మనం ఈ మేధావుల కళాకారుల ఆలోచనలను ఊతకర్రగా తీసుకొని దీన్నే అవసరమైతే ఆయుధంగా చేసుకొని మనం ఈ స్వతంత్రం నిలబెట్టుకోవాలి అంటున్నారు లలిత కుమారి గారు. అభినందనలు. తరువాత పెబ్బిలి హైమావతి విశాఖపట్నం నుంచి చెప్తున్నారు, జయహో జయహో భరతమాత జయహో. అమృతోత్సవ శుభ సమయాన అందుకో మా హృదయాంజలి. ఎందరో వీరుల త్యాగఫలం ఈనాటి మన స్వేచ్ఛకు మూలం. ఆనాడు స్త్రీ బాల వృద్ధులు కదం తొక్కుతూ పదం పాడుతూ ప్రాణాలను తృణంగా ఎంచి బలిదానం చేయగా పొందిన స్వేచ్ఛ ఇది. పదిలంగా కాపాడుకోవలసిన బాధ్యత మనది. ఒకనాడు నాగరికతకు ఆద్యులం మనము అని ప్రపంచంతో కొనియాడబడ్డాము. ఈనాడు అజ్ఞానం, అంధకారం, నిరుద్యోగం, వెనుకబాటుతనంతో కులమతాల కుమ్ములాటలో కుంగిపోతున్నాం. తిరిగి మనమంతా ఏకమై కులం లేని, మతం లేని, భాషా భేదాలు అసలే లేని నవశకానికి నాంది పలుకుదాం. స్వేచ్ఛాయుత స్వర్గం వైపు నా దేశాన్ని పయనించేలా చేయి తండ్రి. ఈ అమృతోత్సవ శుభ సమయాన అలాంటి నవభారత నిర్మాణానికై కలిసి ముందుకు సాగుదాం. జయహో జయహో జయహో, జయహో భరతమాత జయహో. పెబ్బిలి హైమావతి గారు ట్యాగూర్ని స్మరిస్తున్నారు. స్వేచ్ఛాయుత స్వర్గం వైపు నా దేశాన్ని పయనించేలా చేయి తండ్రి అని విశ్వకవి కోరుకున్నట్లుగా ఆ స్ఫూర్తితో ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారంటే, నా దేశాన్ని స్వేచ్ఛాయుత స్వర్గం వైపు నడిపించు అని చెప్పి ప్రతి మనిషిని కూడా ఈరోజు కోరుకుంటున్నారు హైమావతి గారు. అంటే ఈరోజు ఈ స్వతంత్ర అమృతోత్సవ సందర్భంగా ప్రతి మనిషి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషం.
తరువాత శ్రీ చెన్నుపాటి రామాంజనేయులు గారు అద్దంకి నుండి పంపిన కవిత దేశభక్తి. గాంధీ నెహ్రూ పేర్లు గళ్ళి గళ్ళికి పెట్టే, వారి త్యాగమెల్ల వ్యర్థమయ్యే. తెల్లవారు పోయి నల్లవారొచ్చిరి, ఫలితమేమి లేదు ప్రజలకిప్పుడు. అర్ధరాత్రి వచ్చే అర్ధ స్వతంత్రం, పేదరికం తొలగలేదు నేడు. స్వార్థపరుల పరము సంపదలన్నీ, సమసమాజమిచ్చు సమత ఏది. త్యాగధనుల సుతులు తారు రోడ్లు పైన, బ్రతుకు తెరువు లేదు మెతుకు కొరత. తిరుగుబాటు చేయ తీస్తారు ప్రాణాలు, కళ్ళు తెరిచి నిజము కనుడు నేడు. ప్రజలు జరుపుకొనిన పర్వమగునదియు, స్వేచ్ఛలేని జీవి పీడితుండు. 7 పదులు దాటే ఇచ్చి స్వాతంత్ర్యం, తెల్లవారలేదు దేశమునకు. భగత్ సింగులు కావలెను. భగత్ సింగులిప్పుడు పల్వురు కావలే, విప్లవాలు నడుప వెల్లువగను. దిక్కుమొక్కు లేని దీనుల కాపాడ, చల్లబడెను నేడు శౌర్యమిచ్చట, చల్లబడెను నేడు శౌర్యమిచ్చట అని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నుపాటి రామాంజనేయులు గారు ఒక గొప్ప ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు. ఆయన రాసిన పద్యాలు వాస్తవ చిత్రాలు. కానీ ఒక అద్భుతమైనటువంటి మాట ప్రతి కవితలో కూడా వీలైనంత వరకు కవి సొంత ముద్ర, తన స్టాంపు ఉండాలి. ఒక కవిత రాస్తే ఆ కవి స్టాంపు దాంట్లో కనిపిస్తుండాలన్నమాట. ఈయన కనపడుతున్నారు, ఏ విధంగా కనపడుతున్నారు చూడండి. అర్ధరాత్రి వచ్చే అర్ధ స్వతంత్రము అన్నారు. ఇంతకుముందు ఏమన్నారంటే కొంతమంది కవులు, నా దేశానికి స్వతంత్రం అర్ధరాత్రి వచ్చింది కానీ ఇంకా తెల్లవారలేదు అన్నారు. అలా కవిత్వం చెప్పారు. కానీ ఒక అద్భుతమైనటువంటి భావన, నా దేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కానీ అర్ధ స్వతంత్రమే వచ్చిందని చెప్పి కొత్తగా చెప్పారు. అది కవి యొక్క సొంత ముద్ర. ఇంకా ఇంకొక గొప్ప భావనను కూడా మనల్ని అందరిని ఆలోచింపజేసేది కూడా ఉంది. చూడండి, తమకు నచ్చినటువంటి ఒక రాజకీయ పక్షం అధికారంలోకి వస్తే జనం అడగకుండానే పండగలు చేసుకుంటారు. మరి ఇది స్వతంత్ర అమృతోత్సవం. దీనికి ఏమంటున్నాయంటే కవి గారు, ప్రభుత్వాలు జరుపుకుంటే కాదు, ప్రజలే ముందుకొచ్చి చేసుకుంటే అదే అసలైన స్వతంత్ర అమృతోత్సవం అన్న కోణంలో పద్యాలు రాశారు. అది ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకొక మాట కూడా చెప్తున్నారు ఏంటంటే, అందుకు ప్రజలు భగత్ సింగులు కావాలి అని చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు చెన్నుపాటి రామాంజనేయులు గారు. ఓకేనా, చాలా బాగా రాశారు పద్యాలు. చావలి సాంబశివ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుండి దేశభక్తి పేరుతో పంపిన కవిత. స్వాతంత్ర్యం అనగానే సంబరం ఏముంది, ఏలు దొరల రంగులోన కొంత భేదం ఉంది. ధనికుల ఔన్నత్యం అంగరంగ వైభవం, అడుగుబడుగు పేదల స్థితి అంతా నైరాస్యం. స్వేచ్ఛ కొరకు అసువులిచ్చి అమరులైరి కొందరు, పరస్వేదం కొల్లగొట్టు పరాన్న భుక్కులెందరో. వ్యవసాయం దండగా వ్యాపారమనగా కొందరు, పప్పు బెల్లాలనిచ్చి సోమరుల మలచేదొకరు. దేశమన్న మనుషులని చెప్పెను గురజాడ, దేశమన్న మట్టే కదయని దోచేదొకరు. నాడు నేడని చెబుతారేమున్నది భేదం, వారు పోయి వీరు వచ్చి చేసినది ఏమాత్రం. ఆంధ్రములు రెండూ అధోగతికి చేరినై, ఉన్న వీధి బడులు పోయే వీధులేమో రగిలినై. వందే మాతర కాలము మరుగుపడెను చూడగా, 100 ఏమాత్రమనే లాభ నష్టాల గొడవ, 35 వసంతాల మురిపెపు స్వాతంత్ర్యం. ముప్పుల ముంగిట నిలిచిన చౌకబారు దుస్తంత్రం. శ్రమశక్తులు కలవాలి, ఘర్మజలం కురవాలి. రైతు కూలి కడుపు నిండి దేశం చిరునవ్వు నవ్వాలి. దేశభక్తి అంటే
వట్టి జెండావందనమేనా? జై జై అని జనమంతా గొంతు కలపవలదా? నాయకులారా, నడపండి దేశాన్ని సమష్టిగా, అందించండి దేశభక్తి నిర్వచనం కొంగ్రొత్తగా. చావలి సాంబశివ సుబ్రహ్మణ్యం గారు వీరు ఈసారి చక్కని వచన కవిత రాశారు. చూడండి ఎంత బాగా రాశారో. ఏలు ధరల రంగులో భేదం తప్ప, ఏలు దొరల రంగులో భేదం తప్ప, రెండు రకాలుగా మనం అన్వయించుకోవచ్చు అన్నమాట జాగ్రత్తగా ఆలోచిస్తే. అంటే పెరిగిపోయినటువంటి ధరల్లో రకరకాల రంగులు, రకరకాల మాటలు, మాయ మాటలు, అందుకు పెంచాం ఇందుకు పెంచాం అనే పద్ధతిలో ఒకటి. ఏలు దొరల రంగులో భేదం తప్ప అంటే అప్పుడు తెల్ల దొరలు, ఇప్పుడు నల్ల దొరలు, లేదా ఇప్పుడు దొరల్లో కూడా రంగురంగు భేదాలంటే వాళ్ళ జెండాల్లో ఉండే రకరకాల రంగుల్లో ఉండే భేదాలు తప్ప పరిపాలించే దొరలు ఎవరైనా సరే అదంతా కూడా ప్రజలకు ఏ విధంగా అలరిస్తున్నది అనేటువంటి ప్రశ్న ఒకటి వెలగిస్తున్నారు. దానికి ఏం చెప్తున్నారంటే, ఎలా ఉంది స్వతంత్రం అని కవిగారు అంటున్నారంటే, పరస్వేదం కొల్లగొట్టు పరాన్న భుక్కులు అన్నారు. తర్వాత ఇంకో మాట కూడా మనం చెప్పుకున్నాం. కవిగారి స్వతంత్ర వ్యక్తీకరణలు కవిత్వంలో కనిపించాలి అని ఏమన్నారో చూడండి. దేశమంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని గురజాడ అన్నాడు. ఆ తర్వాత ఈ కవి గారు చావలి వారు ఏమంటున్నారంటే, దేశమంటే మనుషులు కాదు, దేశమంటే మట్టే అంటూ మట్టిని దోచుకు తింటున్నారు అన్నాడు. ఈరోజు మట్టిని ఏ విధంగా దోచుకు తింటున్నారో చెప్తూ కవి తన స్వతంత్రమైనటువంటి ముద్రని కవిత్వంలో చాలా చక్కగా ప్రకటించారు. అందుకు పరిష్కారాన్ని కూడా కవులు చెప్పారు చావలి వారు. ఏమంటున్నారు? దేశంలో శ్రమశక్తులన్నీ ఐక్యం కావాలి, అసలైన స్వతంత్రం మనం సాధించుకోవాలి అన్నారు. చాలా బాగుంది. చావలి వారు నమస్కారం. గంటి జానకి గారు హైదరాబాద్ నుండి, ధవళ కీర్తి ప్రసరిస్తూ మెరుస్తోంది పతాకం అంటున్నారు. ధర్మనిరతి బోధిస్తూ ఎగురుతోంది పతాకం. అహింసయే ఆయుధముగా ఆంగ్లేయుల తరిమింది. సత్యవాక్య పాలనతో వెలుగుతోంది పతాకం. ప్రతినభూని సాధించిన మహామహుల త్యాగమిది. భరతజాతి ఘనత చూచి మురుస్తోంది పతాకం. కడుపు తీపి పణం పెట్టి సాధించిన విజయమిది. అసమర్థుల పాలనతో కుంగుతోంది పతాకం. అన్యాయపు ఎత్తుగడల ఆగడాలు ప్రబలేను. సమన్యాయం చూపమంటూ కోరుతోంది పతాకం. అధికారపు వ్యామోహం, అంతులేని ధనాశలు ఎరకు చిక్కవద్దంటోంది పతాకం. కీర్తికాంక్ష స్వార్థ చింత మితిమీరెను జానకి, కినుక చూపవలదంటూ అడుగుతోంది పతాకం. గంటి జానకి వారు ఈ పంపినటువంటి కవిత గజల్. చాలా అద్భుతంగా గజల్స్ రాస్తున్నటువంటి కవులు ఉన్నారు, కవయిత్రులు ఉన్నారు. జానకి గారు మంచి గజల్ రాసి పంపారు. ఇందులో పర్సానిఫికేషన్ అనే టెక్నిక్ తీసుకున్నారు. అంటే పతాకమే మాట్లాడుతున్నది, అలా పతాకం మాట్లాడుతున్నది, అడుగుతున్నది అని చెప్తూ చాలా చక్కని గజల్ రాశారు. సమన్యాయం చూపాలంటూ అడుగుతోంది పతాకం అన్నారు. అలాగే అంతులేని ధనాశ ఎరకు చిక్కవద్దని వేడుతోంది పతాకం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సర్వ సమస్యలకి ఒక్క కారణం చెప్పమంటే ఆ కారణం జానకి గారు చెప్పింది. ఏంటది? అంతులేని ధనాశ ఎరకు చిక్కటం. అది ఈ అంతులేని ధనాశ అనేటువంటి ఎరకు చిక్కితే ఎలా అయితే చేపలు చిక్కి అవి నాశనం అయిపోతూ ఉంటాయో, అలాగే మనుషులు కూడా ఆ అంతులేని ధనాశ అనేటువంటి ఆ ఎరకు చిక్కి వాళ్ళ అసలైనటువంటి ఆలోచనల్ని, వాళ్ళ బుర్రల్ని ఇవన్నీ కూడా పోగొట్టుకొని వాళ్ళు స్వతంత్ర దేశంలో కూడా మానసికంగా అస్వతంత్రంగా ఉండిపోతారు అనేటువంటి హెచ్చరిక చేస్తున్నారు హైమవతి గారు. సంతోషం.
జానకి గారు, గంటి జానకి గారు. డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు గుంటూరు నుంచి, యువజంఝ మహనీయుల త్యాగాలను మననం చేసుకోవటం లేదు మనం, దేశభక్తి బీజాలను తిరిగి చల్లటం లేదు మనం, దీక్ష కంకణ ధారణకు తిలోదకాలిచ్చాం మనం, దేశం ఎటుపోతుందో తెలియని దీనస్థితిలో ఉన్నాం మనం, అభివృద్ధి ఆకాశాన్ని అంటుతోందని అంటున్నాం కానీ అది ప్రజాక్షేమాన్ని ప్రతిబింబిస్తోందని నిజాయితీగా చెప్పలేకపోతున్నాం. నీతిని చంపేస్తున్నామో, నిబ్బరాన్ని సడలించేస్తున్నామో, అమృతోత్సవాల వేళ అందరం ఆలోచించుకోవాలి. ఈర్ష్యాసూయ ధూమాలతో, హింసా దౌర్జన్యాల మెరుపులతో ముసురుతున్న దుష్ట ఘనాఘనాలను విసిరికొడుతూ యువజంఝానిలం దిగంతాలకు తరమాలి, దేశమాత హసించేలా, దీనజనత సుఖించేలా. డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు ఈసారి వచన కవిత పంపించారు. కానీ వారు కొన్ని ఆలోచింపజేసే అంశాలని చాలా జాగ్రత్తగా మనల్ని గమనించాలని కోరుతున్నారు. దేశభక్తి అంటే ఒక పంట లాంటిది. ఎప్పటికప్పుడు మనం విత్తనాలు చల్లుతూ రైతు పంట పండించినట్లుగా దేశభక్తి అంటే కూడా ప్రజలు కూడా ఆ కోణంలోనే కృషి చేయాలి అని. అంటే రైతు ఒకసారి బీజాలు పొలంలో చల్లుతాడు, పంట వస్తుంది, వచ్చిన తర్వాత ఇక నిద్రపోడు, మళ్ళీ ఏ పంట వేయాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తూనే ఉంటాడు, మళ్ళీ వెళ్తాడు, శుభ్రం చేసుకుంటాడు, మళ్ళీ బీజాలు పంట పండిస్తూనే ఉంటాడు. మనం ఏం చేసామంటే దేశభక్తి మనకు వచ్చింది అని ఇక స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మన వచ్చిన దాన్ని ఆ పంటని తిందాం అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు దేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉందాం, దేశభక్తి అనే బీజాలు కొత్తగా వస్తున్నటువంటి తరాల్లో చల్లుదాము, మళ్ళీ అభ్యుదయాన్ని మనం నిరంతరం కొనసాగించుకుంటూ వెళదామని ఆలోచన చేయటం లేదని చెప్పి వారు నిజంగా రవికుమార్ గారు ఆ సూర్యుడిలాగానే ఒక గొప్ప సత్యాన్ని మనందరి ముందు వెలిగిస్తున్నారు. అందుకని ఆయన ఏమని అంటున్నారంటే ఆయనకి యువత మీద నమ్మకం ఉంది, అందుకే యువజంఝ అంటూ యువకుల్లోంచి చైతన్య పోరాటాలు రావాలని కోరుకుంటున్నారు రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్కారం. గుండాన జోగారావు గారు సింహాచలం నుంచి, చీకట్లోంచి వెలుగులోకి, చెమట చుక్కల్ని రక్తపు బొట్లుగా స్రవించి అర్పణకు దర్పణమైతేనే కదా ఈ స్వేచ్ఛావాయువులు, నిలదీసి ప్రశ్నించి లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి నిలిస్తేనే కదా ఈ స్వాతంత్ర్యం, అణువణువున నిరసన రసంతో అన్యాయ అక్రమాలపై గొంతెత్తి దేహాన్ని దేశ కవచంగా కప్పితేనే కదా ఈ కేతనం రెపరెపలు, ఓ గుప్పెడు మొండి ధైర్యం గుండె నిండా నింపుకొని మండే సూర్యుడైతేనే కదా ఈ జెండా వీవనలు, ఎవరైతేనేం పవర్ ఉంటేనేం కిరాతకాన్ని చివరి శ్వాస దాకా అడ్డుకునే గుడ్డి మాతృప్రేమే కదా ఉరిని భరించి ధరింపజేసింది, అస్తిత్వ సమరంలో అమరత్వ తిలకధారి అయి అడుగులు వేస్తేనే కదా తెల్లవాడి అహంపై పిడుగులు పడి తెల్లబోయి అవాక్కయింది, నల్లవాడి త్యాగమే కదా పతాక దరిహాస కారణమైంది, రణమైంది, స్మరణమైంది. గుండాన జోగారావు గారు ఒక్క ముక్కలో ఆయన చెప్పే సారం ఏంటంటే ఎదురొడ్డి నిలబడటం పోరాటం. అది ఇంతకుముందు మనకు స్వతంత్రం వచ్చినా ఆ రకంగానే వచ్చింది, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలన్నా కానీ ఆ రకంగానే ఎదురొడ్డి నిలబడాలి, పోరాటం చేయాలి. చెమట చుక్కల్ని రక్తపు బొట్లుగా మార్చితే వచ్చింది స్వతంత్రం, అలా మనకు ఆ స్వేచ్ఛా వాయువులు లభించాయి. అందుకని ఏం చేయమంటున్నారంటే దేశాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దేహాన్ని దేశ కవచంగా జెండాకు కప్పాలి. అది ఇందులో ఉన్నటువంటి ధ్వని ఏంటంటే, మరొకసారి చెప్తాను, దేహాన్ని దేశ కవచంగా జెండాకు కప్పాలి.
అది అంటే ఒక ప్రాణాలకు సైతం మనం లెక్క చేయకుండా ఈ స్వతంత్రం ఎప్పటికప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే ప్రశ్నించాలి, ధైర్యంగా నిలబడాలి, అవసరమైతే పోరాటం చెయ్యాలి అనే సందేశం ఇచ్చారు గుండాన జోగారావు గారు. అభినందనలు. తరువాత బాయికాడ నరసింహులు తాడ్వాయి కామారెడ్డి జిల్లా నుంచి కదలి రావోయి భారతీయుడా అంటున్నారు. కదలి రావోయి భారతీయుడా, కుళ్ళిన వ్యవస్థను తొలగించడానికి తరలి రావోయి భారతీయుడా, తరాల నుంచి తలరాతలను మార్చలేని వ్యవస్థను మార్చడానికి. మతం ఎందుకు నీకు దేవుడొక్కడే అయినప్పుడు, జెండా ఎందుకు నీకు మువ్వన్నెల జెండా ఉన్నప్పుడు, కదలి రావోయి భారతీయుడా, తరలి రావోయి భారతీయుడా. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో కూడు గుడ్డా లేని కూలీలు ఎందరో, మహానుభావులు తెచ్చిన స్వాతంత్ర్య భారతంలో రోగం వస్తే తప్పక చచ్చే బీద బిక్కీలు ఎందరో. ఓ అనాథ ఆకలి తీరాలంటే 60 ఏళ్ళు కావాలా? ఒక మారుమూల గ్రామానికి రోడ్డు కావాలంటే 70 ఏళ్ళు కావాలా? కదలి రావోయి భారతీయుడా, తరలి రావోయి భారతీయుడా. ఓటు కోసం ప్రతి పల్లె చేరే నోటు, ఆకలి బాధల్లో ఉన్న పల్లెల్లో అమలు కాలేదు వారి వాగ్దానం. కదలి రావోయి భారతీయుడా, తరలి రావోయి భారతీయుడా. బాయికాడి నరసింహులు గారు ఒక సంవిధాన శిల్పాన్ని దీంట్లో ప్రదర్శించారు. ప్రశ్న అడగటం అన్నమాట. కొన్ని రకాల ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అవి ప్రశ్నలు అడగటం, వేరే వాళ్ళు సమాధానం చెప్పటం కాదు. అది ఆ అడిగే ప్రశ్నలోనే వ్యంగ్యం ఉంటుంది, ఆ అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది, ఆ అడిగే ప్రశ్నను బట్టే ఎదుటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి సందేశం కూడా ఉంటుంది. చాలా చక్కని ప్రశ్నలు అడిగారు చూడండి. మతం ఎందుకు నీకు దేవుడొక్కడే అయినప్పుడు, దేవుడొక్కడే అని మీరు అందరూ కూతలు వస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి మతం రకరకాల మతాలు ఎందుకు నీకు అంటంలో అన్నీ ఆలోచించుకుంటే దాంట్లో ఉండే విశేష భావాలేంటో, ఆ వ్యంగ్యం ఏంటో, ఆ సందేశం ఏంటో అందరికీ తెలుస్తూనే ఉంది. ఇంకా అంటున్నాడు, జెండా నీకెందుకు మూవన్నెల జెండా ఉన్నప్పుడు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అనాథల ఆకలి తీర్చటానికి 75 ఏళ్ళు కావాలా? ఎంత చిన్న ప్రశ్న, కానీ ఇది ఎంత గొప్ప ఆలోచన. ఇది తగలాల్సినటువంటి వాళ్ళకి, వినపడాల్సినటువంటి వాళ్ళకి వినపడాలి అని కవి ఉద్దేశిస్తున్నారు. నరసింహులు గారు చాలా బాగా రాశారండి. తర్వాత గోలి మధు మంగళగిరి నుంచి దేశభక్తుడిని అంటూ మువ్వన్నెల పతాకంలోని 3 మతాల సారం మరచి అధికారంలోకి వస్తుంటే చూస్తుండిపోతున్న దేశభక్తుడను. ఓట్లు కొని కాట్లు వేస్తూ అందలమెక్కి మెక్కే పిచ్చి కుక్కల్ని తరమలేని పిరికి దేశభక్తుడిని. 75 వసంతాల ప్రజా సంపద ప్రైవేటీకరణ పేరిట కార్పొరేట్ల కబంధ హస్తాల్లో ఒదిగిపోతే రోడ్డెక్కక నా ఇల్లు చల్లగా ఉండాలనుకుంటున్న దేశభక్తుడిని. విద్య, వైద్యం దోపిడీకి అడ్డాగా మారిపోతే అడ్డుకోలేని అసమర్థ దేశభక్తుడిని. సహజ వనరుల సస్యశ్యామలావని భారతావని ప్రపంచ కుబేరుల సరసన ఉన్న ఆకలితో నకనకలాడుతూ నైజీరియా కన్నా దిగజారితే పిడికిలి బిగించలేక చేవచచ్చిన దేశభక్తుడిని. సమాన పనికి సమాన వేతనమనే రాజ్యాంగ సూత్రానికి చెల్లుచీటీగా అవతరించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సుల వివక్షను భరిస్తూ బతకలేక బతుకీడుస్తున్న బలహీన దేశభక్తుడిని. యుద్ధభూమిలో హతులైన వీర జవాన్లకు జోహార్లర్పిస్తూ జన్మభూమిలోని హంతకులను నిలువరించలేని దేశభక్తుడిని. దేశానికి వెన్నెముక వెన్ను విరుస్తూ
700 మంది రైతుల బలిదానాలకు కంటతడి లేని అంధ దేశభక్తుడిని. త్రివర్ణ పతాక రూపకర్తల బతుకులు ఛిద్రమవుతుంటే, జీఎస్టీ విధించి చిదిమేస్తుంటే చోద్యం చూస్తున్న దేశభక్తుడిని. సమతావాదం, సమైక్యనాదం, నా సమరశంఖమంటూ రణతంత్రం అందుకోక ఉత్తర కుమార వీరాలు పలుకుతున్న ప్రగతిశీల దేశభక్తుడిని. శ్మశానాలపై పైసలేరుకుంటున్న పాలకులకు జీఎస్టీ కట్టబోతున్న దేశభక్తుడిని. నేను దేశభక్తుడిని. గోలి మధుగారి కవిత్వం నిండా వ్యంగ్య వైభవం అనే లక్షణం కనిపిస్తుంది. నువ్వు దేశభక్తుడివే, నేను దేశభక్తుడినే అని చెప్తూ పట్టనితనం అనే లక్షణం మీద కవితల బాణాలు వేశారు గోలి మధుగారు. చూడండి, ఒకటి ఎలా ఒక బాణం. మూవన్నెల పతాకంలోని 3 మతాల సారం మరిచి అధికారంలోకి వస్తుంటే చూస్తుండిపోయిన దేశభక్తుడిని నేను అంటూ ఇలా మొదలుపెట్టి రకరకాల సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఆ చీకటి నీడల్ని చూపిస్తూ నేను దేశభక్తుణ్ణి అని చెప్తూ వ్యంగ్యాన్ని పండిస్తూ సగటు భారతీయుల్ని మీరేం చేయాలో ఆలోచించండి జాగ్రత్తగాని హెచ్చరిస్తున్నటువంటి కవి గోలి మధుగారు. మధుగారు సంతోషం అండి, బాగా రాశారు, అభినందనలు. నాయుడుపేట నుండి శశి తన్నీరు. పునరపి పునరపి జననం పునరపి మరణం, భూమి కోసం రణం, అమ్మ ఒడిలో మరణం, పునరపి పునరపి భరతమాత జఠరే శయనం. గంగ యమున గోదావరి కావేరి పరచినట్టి పచ్చని తివాచీలలో అజంతా ఎల్లోరా హంపి వినిపించే బుద్ధుడి ఘోషల్లో దేవాలయపు గంటల ధ్వని, మసీదులోని అజ, వేల దేవతల ప్రార్థనలు ఒక్క భూమి రక్షణకు పునరపి పునరపి పుడుతూనే ఉంటాము. చంద్రయాన్, మంగళయాన్ ఏదో ఒక ప్రయాణం హద్దులేని విజ్ఞానంతో నడుస్తూనే ఉంటుంది. అది మనిషి విశ్వ విజయానికి. బ్రహ్మోస్, అగ్నిస్, పృథ్వీ, త్రిశూల్, శాంతి యజ్ఞానికి అవి మన సమిధెలు. పునరపి పునరపి చేస్తూనే ఉంటాము. కోటి కరోనాలు చుట్టుముట్టినప్పుడు, కలహాలు సరిహద్దుల్లో కాలు దువ్వినప్పుడు చేతులన్నీ ఒక్కటై శాంతి దీపాలు వెలిగించి వ్యాక్సిన్ వేయించుకొని మన బలం పెంచుకొని పదపదమని తరుముతాము. శత్రువుని సరిహద్దు అవతలకి పునరపి పునరపి తరుముతూనే ఉంటాము. కంప్యూటర్ కాలానికి, విజ్ఞానపు దాహానికి, ఎవరెస్టు ఎత్తులకైనా, భూమండలపు ఆ చివరైనా టెక్నాలజీ సాధించి, డీజీ మనీ శోధించి, గడప గడపకు ఆనందానికి మనిషికి ఇంత మనుగడకై పయనిస్తూ ఉంటాము. సప్త సముద్రాలు దాటి అయినా త్రివర్ణ పతాకం ఎగరేస్తూ పునరపి పునరపి సాగుతూనే ఉంటాము. పునరపి పునరపి భరతమాత బిడ్డగా పుడుతూనే ఉంటాము. తన్నీరు శశి గారు కదా, భారతదేశంలో ఉన్నటువంటి వెలుగుల్ని చూస్తూ ఆ తన్మయత్వం పొందటం, భారతీయత గురించి తపన పడటం అనేది వీరిలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అలా భారతదేశం యొక్క రకరకాల విజయాల్ని మన కళ్ళ ముందు గడుతూ ఇదే భారతి, ఈ దేశంలో నేను పుట్టాలని ఒక తన్మయత్వాన్ని, ఒక తపనని ఇందులో వ్యక్తీకరించారు శశి గారు. సంతోషం. తర్వాత సింగరాజ్ శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి ముఖ చిత్రాన్ని మారుద్దాం అంటున్నారు. ఎప్పటిలాగే తనకేమీ పట్టనట్లు సిద్ధమైంది పతాకం. పిడికెడు పూలను చుట్టి జెండాలో కట్టి తాడులాగి చెయ్యెత్తి జైకొట్టింది ప్రజానీకం. చెమటతో తడిసిన పొలాన పండిన చేనును
వడ్డీ కింద జమ చేసుకునే పెట్టుబడిదారీ వ్యవస్థను, నా పంటకు నీ ధరేమిటి అని నిలదీయలేని పిరికితనం, రాజకీయం పవిత్రమైన ఓటుకు విలువ కట్టి మీట నొక్కమంటే నా ఓటు నా ఇష్టం అని ఎదురు తిరగలేని దైన్యం, కులాల చీల్చి మతాల పేల్చి అధికారం అగ్గి రాజేస్తుంటే సంవత్సరానికి ఒక్కసారి బూజు దులిపి కర్రకు కట్టి ఎగురవేస్తే నా విలువ ఇంతేనా అని ప్రశ్నించలేని పతాకం. ఇదే నేటి స్వతంత్ర భారతావని ముఖచిత్రం. ఎంతకాలం ఈ మిథ్యా స్వాతంత్ర్యం మాటున బానిసత్వం, త్యాగధనుల పౌరుషాలను పిడికిళ్ళు చేసుకొని, మహాకవుల గళాలను గర్జనలుగా మార్చుకొని, కదలండి ముందుకు, తెంచండి శృంఖలాలను, ఉద్యమిస్తే పోయేది ఊపిరి మాత్రమే, నీరసిస్తే కోల్పోయేది తరతరాల స్వాతంత్ర్యం. సింగరాజు శ్రీనివాసరావు గారు వీరు కూడా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నారు. కాకపోతే వీరి ప్రశ్నలు ఏంటంటే వ్యంగ్యంతో ఉన్నటువంటి ప్రశ్నలు కాదు, సూటిగా తగిలే ప్రశ్నలే. అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు వ్యంగ్యంతో కూడిన ప్రశ్నలు అడిగినా కానీ వాడికి అది అర్థం కాదురా బాబు అని ఆవేదన పడుతున్నప్పుడు కవి ఏం చేస్తాడంటే సూటిగానే కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ కోణంలో చూడండి, చాలా వాస్తవమైనటువంటి ప్రశ్నలు. నా పంటకు నీ ధర ఏమిటి అని నిలదీయలేని పిరికితనం, దేశంలో కనిపిస్తున్న వాటిని చక్కగా సూటిగా అడుగుతున్నాడు. నా ఓటు నా ఇష్టం అని ఎదురు తిరగలేని దైన్యం అంటున్నాడు. అందుకని ఏం చేయాలంటున్నారంటే కొత్తగా అసలైన స్వతంత్రం కోసం జనం ఉద్యమించాలి. అంటే అసలైన స్వతంత్రం రాలేదు, అసలైన స్వతంత్రం కోసం జనం ఉద్యమించాలనే సందేశం అందిస్తున్నటువంటి వారు సింగరాజు శ్రీనివాసరావు గారు. కృతజ్ఞతలండి, బాగా రాశారు. తెనాలి నుండి దేవికా రాణి రత్నాకర్. ఇదేనా దేశభక్తి? సువర్ణ భారతమా జాతి వివర్ణమవుతోంది, సవర్ణులదే ఈ త్రివర్ణ దేశం అంటుంటే శ్వేతజాతీయుల దౌశ్యాన్ని ఎదిరించి త్యాగాలతో వీరభావాలతో ఆర్జించిన స్వరాజ్యం స్వజాతీయుల అహంకారాలతో స్వార్థాలతో అల్లకల్లోలమవుతుంటే నివ్వెరపోతోంది భారతం. స్వయం పాలనకు 75 ఏళ్లైనా పూడలేదు గండ్లు, ఆగలేదు కడగండ్లు. ఎక్కడ ఉన్నది అభివృద్ధి? వర్గ వైరుధ్యాలతో కుదేలైనది ఆర్థిక ప్రగతి. దొడ్డిదారిన ఆస్తులు పోగేసుకునే నాయకులు, అమాయకత్వంతో కుమ్ములాడుకునే ప్రజలు, ఒకడంటే ఒకడికి అంతులేని ద్వేషం, మనిషికొక్క కులంతో రాజుకుంటోంది రోషం. ఏమైనది భిన్నత్వంలో ఏకత్వ సూత్రం? లౌకిక తత్వానికి సమాధి కడుతోంది నేటి కుతంత్రం. క్రొత్త ఉద్యోగాలు లేవు, పేదవాడి ఆకలి పాట్లు పోవు. త్రివర్ణ పతాకమా జాతీయతా స్ఫూర్తి రగిలించుమా, అర్ణవ వలయితమా ఆర్థిక సామాజిక ప్రగతిని అనువదించుమా అంటున్నారు. దేవికారాణి రత్నాకర్. కవిత్వంలో శబ్ద సౌందర్యం ఉండాలంటారు. శబ్ద సౌందర్యం ఉండాలంటే అర్థం భావ సౌందర్యాన్ని పెంచే విధంగా ఉండాలి అని. భావ సౌందర్యాన్ని పెంచేదిగా లేనప్పుడు శబ్ద సౌందర్యం అనవసరం. ఈ అమ్మాయి చక్కగా శబ్ద సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని పెంచడం కోసం చక్కగా ఉపయోగించుకుంది. చూడండి, సువర్ణ భారతమా జాతి వివర్ణమవుతుంది. ఆ వర్ణం అనేదాన్ని సువర్ణ భారతమా జాతి వివర్ణమవుతుంది అని చెప్పి గొప్ప స్వతంత్రం అంత గొప్పగా లేదు, రకరకాలుగా ఒక నిస్సహాయ స్థితిలోకి పోతున్నటువంటి రంగులు అన్న కోణంలో, ఇంకా పేరుకు భారతం సువర్ణం, ప్రజల బతుకులు మాత్రం వివర్ణం అంటూ చక్కగా శబ్ద సౌందర్యాన్ని భావ సౌందర్యం కోసం ఉపయోగించుకొని మంచి కవిత రాశారు దేవికారాణి రత్నాకర్ గారు. అభినందనలమ్మ. తరువాత ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు నుండి. మన భారతం
నవభారతం ఘనచరితల సందోహం, వేదనాదాల శాంతి మంత్రాల సుమధుర ప్రవాహం, ఎందరో వీరుల త్యాగఫలం, వారి స్వప్నాల అమర తేజం, వీరనారి ఝాన్సీ శౌర్య రమానాద ప్రణవం, సుభాష్ బోసు భగత్ సింగుల వారసత్వ ప్రభంజనం, పటేల్ తాంతియాల స్థైర్య పటిమల దుర్గమం, వీర శివాజీ సవార్కరుల పాదముద్రల దర్పణం, వివేకవాణి వ్యాపించిన హిమోన్నత సూక్తి పుంజం, అల్లూరి నినదించి అందించిన ధైర్య ప్రభా రాజసం, టంగుటూరి చూపిన సింగపు జాడ, ఉయ్యాలవాడ నరసింహుని సమరజ్వాల అఖండం, వందే మాతర గీతంతో పెల్లుబికిన దేశభక్తి ప్రబోధం, కవులు మలచిన జనగళ గేతనం, పింగళి రూపొందించిన జాతీయ పతాక జయతోరణ ఆహ్వానం, తిలక్ మాలవ్యల స్ఫూర్తిమంత ఉద్యమ రూపం, అజేయమైన నిశ్చల అహింసా ఆహవం, అభినవ స్వాతంత్ర్య రూప ప్రజ్వలనం, అఖండ తేజోజ్వల మహిమాన్విత భారతమై తేజరిల్లెను గగనతలం, సాధు సంస్కృతి ఘనత వహించిన పూర్ణకుంభం, జయ 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 ప్రియ భారతం. బాగుంది. ఎక్కంటి పద్మావతి గారు స్వతంత్రాన్ని మనం ఏ విధంగా సాధించుకోగలిగాం, ఎంత కృషి చేస్తే ఇది వచ్చిందని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. వీరు చెప్పిన కవితలో ఒక ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తుంది. ఈ శాంతి సందేశాలు గాంధీజీ నెహ్రూజీ లాంటి వాళ్ళు చెప్పినటువంటి వాటి కంటే కూడా గొప్ప గొప్ప విప్లవ వీరుల గురించి ఎక్కువగా ప్రస్తావించి, ఒక విప్లవ స్పృహ ఉంటేనే స్వతంత్రం సాధించుకోగలిగాం, ఇప్పుడైనా దాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక విప్లవ స్పృహ జనంలో ఉంటేనే అని చెప్పి పరోక్షంగా ధ్వనింపజేస్తున్నారు ఎక్కంటి పద్మావతి గారు. చాలా సంతోషం. తరువాత భారతీయత అంటూ షేక్ కాసింబీ గారు గుంటూరు నుంచి ఏమంటున్నారో విందాం. మూల మూలలా వెలసి పచ్చదనపు అనురాగం పంచే పల్లెలు, కలనేత చీరలా పెనవేసుకున్న అనుబంధాల కుటుంబాలు, ఇలకే ఆభరణమై మెరిసే పవిత్ర వివాహ బంధం, వెలలేని మన్ననలు పొందిన అపురూప గురు శిష్య సంబంధం, ఉన్నదిక్కడ నియమం కొలవాలని అతిథిని దైవంలా, భిన్న మతాల మనుగడకిది అద్భుత సంగమ స్థలం, ఉన్నంతలో నిరంతరం సాగే దాన ధర్మాల పరంపర, కనలేరు ధరలో మరెక్కడా ఎంతెంత వెదకినా, ఎన్ని భాషలుంటేనేం ఒక భావాత్మక ఏకత, ఎన్ని వేషధారణలుంటేనేం ఒకే అంతరంగ సభ్యత, ఎన్ని ప్రాంతాలున్నా ఒకే సాంస్కృతిక చేతన, ఎన్నెన్ని ప్రార్థనా రీతులున్నా ఒకే ఆత్మశోధన, భౌతికవాదపు ఎండమావులతో వేసారిన విశ్వాన్ని శాంతింపచేసింది మన అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం, మితిలేక వ్యాపించే రోగాల నివారణకి అత్యుత్తమ చికిత్సనందించింది మన సాటిలేని ఆయుర్వేదం, అనాదిగా జనం నరాల్లో నిండిన త్యాగశీలత రానున్న తరాలకి వారసత్వ నిధినందించే నైతిక బాధ్యత అనుసంధానకర్తలుగా ప్రతి తరం నిర్వర్తించడమే భారతీయత. షేక్ కాసింబీ గారు భారతీయత యొక్క ప్రత్యేకత తెలియజేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత విశిష్టమైనటువంటి ముద్ర వేసుకోగలిగినటువంటి సాంస్కృతిక అంశాలు లేవు ఒక భారతదేశంలో తప్ప. అదే భారతీయత అని చెప్తూ ఒకదాని తర్వాత ఒకటి విశేషాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. కలనేత చీరల అనుబంధాల కుటుంబాలు అన్నారు, పవిత్ర వివాహ బంధం అన్నారు, గురు శిష్య సంబంధాలు అన్నారు. ఇవన్నీ కూడా మన దేశంలోనే ఇవి చాలా చక్కగా మనకు కనిపిస్తాయి. ప్రపంచంలో మిగతా ప్రదేశాల్లో మిగతా దేశాల్లో వీటిని ఆచరిస్తేనే అక్కడ కూడా బాగుంటారనేటువంటి కోణంలో మంచి కవిత రాశారు కాసింబీ గారు. కాసింబీ గారు కృతజ్ఞతలండి. తర్వాత శ్రీమతి తాటికోల పద్మావతి గారు గుంటూరు నుంచి, స్వాతంత్ర్య ఉద్యమం, సైనికుడా వందనం, భరతమాత ముద్దు బిడ్డ,
భారత జాతి గర్వించే తెలుగు బిడ్డ, అతనే ఒక జెండా వందనం. అతని చేతిలో తుపాకీ, భుజాన బరువుతో సరిహద్దుల్లో కాపలా తిరుగుతున్న జన్మభూమి వారసుడు. గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిన వీర జవాన్. అతను నడిచి వెళ్తుంటే మంట కూడా మంచు వెన్నెలవుతుంది. వాన సైతం చినుకులతో దీవిస్తుంది. గాలి వెన్నంటి సహవాసం చేస్తుంది. పాదాల క్రింద నలిగే రాళ్ళు ముళ్ళు కూడా అతని పాదధూళి కోసం పరితపిస్తాయి. రక్షణ వలయంతో కడుపు నింపుకొని యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లో ప్రాణాలు నిలబెట్టి దేశాన్ని కాపాడటానికి బాధ్యత ఒక వరంగా భావించి దేశం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టిన ధన్యజీవి. జన్మభూమి గర్వించే కర్మయోగి. శత్రువులకు సింహనాదమై యుద్ధాలకు జంకని అమరవీరుడు. దేహం చుట్టూ తూట్లు పడిన దేశ రహస్యాన్ని బహిరంగపరచని వీర మరణాల అంచున తిరుగాడే వీర శూర పరాక్రమవంతుడు. అతడే సైనికుడు. బాగుంది. తాటికోల పద్మావతి గారు ఎంచుకున్నటువంటి వస్తువు సైనికుడు. అంటే మనం చెప్పుకుంటున్నటువంటి గొప్ప స్వతంత్రం నిలబెట్టడానికి మనకు సరిహద్దు దగ్గరుండి కాపలా కాస్తూ మనకు రక్షా కవచంగా ఉంటున్నటువంటి సైనికుడిని గురించి చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తీకరణలు పద్మావతి గారి కవిత్వంలో మనకి కనిపిస్తాయి. చూడండి ఏమంటున్నారు. సైనికుడు నడుస్తుంటే మంట కూడా మంచు వెన్నెలవుతుంది. చాలా అందంగా చెప్పారు. ఇంకా ఏమంటున్నారు చూడండి. పాదాల కింద నలిగే రాళ్ళు ముళ్ళు పూలై పునీతమవుతాయి, పూలై పవిత్రమవుతాయి అని చెప్పి ఆ సైనికుడి యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా రాశారమ్మా పద్మావతి గారు. సంతోషం. తర్వాత అమృత పతాకం డాక్టర్ బీరం సుందర్రావు గారు, చీరాల. ఇప్పుడు దేశభక్తి ఎక్కడా దొరకని పాతకాలపు వస్తువు, ఎవరూ వాడని తుప్పు పట్టిన పనిముట్టు. అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఎవరికీ తెలియని కొత్త మాట. త్యాగాలతో తడిసిన నా దేశం జెండా స్వప్రయోజనాలతో వీస్తున్న గాలికి కర్రకు చుట్టుకొని దుఃఖిస్తుంది. ఆజాదీ కా అమృతోత్సవ వేళ అన్నం మెతుకులకై అన్వేషిస్తుంది. జెండా కోసం పోరాడిన వారి తరం పోయి జెండాలు మార్చే వాళ్ల నేతలయ్యాక దేశభక్తికి అర్థం వెతకటం అనవసరం. దేశభక్తి గురించి మాట్లాడుకోవటం నిష్ప్రయోజనం. ఆగస్టు 15 రావాల్సింది క్యాలెండర్లలోంచి కాదు, రైతుల పొలం గట్ల మెంచి, బడిపిల్లల గుండెపైని సంచులలోంచి, వీరయోధుల కంటి అంచుల్లోంచి రావాలి. మహనీయుల పాదముద్రల్లో నడిచి మువ్వన్నెల జెండా ఎగరేద్దాం, ముందు తరాలకు గర్వంగా నిలుద్దాం. డాక్టర్ బీరం సుందర్రావు గారు కవిత వింటే నాకు నాగభైరవ కోటేశ్వరరావు గారి ఒక కవిత గుర్తుకొస్తుంది. దేశం టేబుల్ మీద స్వతంత్రం ఫ్యాను ఆసిలేషన్ చెడిపోయింది, అందరికీ అందటం లేదు గాలి అని వర్తమాన దృశ్యాన్ని చెప్పారు నాగభైరవ కోటేశ్వరరావు గారు. అలాగే బీరం సుందర్రావు గారు వాళ్ళ గురువు గారి అడుగుజాడల్లో వర్తమాన స్వతంత్ర దృశ్యాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి పనికిరాని పాతకాలపు వస్తువు. అంటే దేశభక్తిని మనం పట్టించుకోవటం లేదు. ఎవరో వాడని పనిముట్టు, అది ఇప్పుడు ఎవరో దాన్ని వాడటం లేదు. వాడకపోతే తుప్పుపడితే పనికి రాకుండా పోతుంది అనే సైజు స్పృహ కూడా మనం మర్చిపోయాం. మనకు అవసరం లేదనుకుంటున్నాం. ఇంకా ఎలా ఆయన చెప్పారంటే సుందర్రావు గారు, జెండా కోసం పోరాడినటువంటి వాళ్ళు పోయి జెండాలు మార్చేవాళ్ళు రోజులివి అని చాలా స్పష్టంగా సూటిగా చాలా కొంచెం కటువుగానే చెప్పారు బీరం సుందర్రావు గారు. చాలా సంతోషం. నడింపల్లి హనుమంతరావు గారు గుంటూరు నుండి, రండి కదలి రండి
యువతీ యువకుల్లారా కదలిరండి. మువ్వన్నెల ముచ్చటైన జెండా గగనవీధి ఎగురవేయంగా, సమతాభావం పెంచంగా, జాతి గౌరవం నిలపంగా. అదే అదే కాషాయం త్యాగానికి చిహ్నం, ఇదే శ్వేతం శాంతి స్థాపనే ధ్యేయం. అదిగో హరితం సస్యశ్యామల భరితం, అల్లదిగో అశోక చక్రం అదే శౌర్యానికి చిహ్నం. అల్లూరి గర్జించిన శౌర్యభూమిరా, తిలక్ కలలు కన్న కర్మభూమిరా, రుద్రమ్మ మల్లమ్మ పుట్టిన ధర్మభూమిరా, నరేంద్రుడు కవీంద్రుడు జన్మించిన వేదభూమిరా. రండి కదలిరండి యువతీ యువకుల్లారా కదలిరండి. బాపూజీ స్ఫూర్తితో, పండిట్జీ అడుగుజాడల్లో, నేతాజీ జాగృతిలో, సర్దార్జీ ఆశయ సాధనకు రండి కదలిరండి యువతీ యువకుల్లారా కదలిరండి. నడింపల్లి హనుమంతరావు గారు చక్కని పాట రాశారు. ఇందులో మన భరత భూమిని గురించి, మన భరత వీరుల్ని గురించి చాలా చక్కగా మంచి పాట రాశారు. ఇలాంటి పాటల్ని మనం పాఠశాలల్లో పిల్లలకి నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలా మంచి పాట రాసినందుకు హనుమంతరావు గారిని అభినందిస్తున్నాను. లోలభట్టు శ్రీనివాసరాజు గారు, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట నుండి. ఆత్మీయుడు. నడవరా సోదరా ఇంకా ముందుకు, వడివడిగా నడవరా సోదరా. బాపూజీ అడుగుజాడల్లో, నెహ్రూజీ శాంతి పథంలో, పటేల్ పట్టుదలతో ఆంధ్రకేసరై విజృంభించి, దేశ సమైక్యత కోసం ఇందిరా రక్త తర్పణంతో, అమరజీవుల ఆత్మబలంతో నడవరా ఇంకా మున్ముందుకు నడవరా. ఈ దేశం నిరాశ నిస్పృహలకు నిలయమైతే, దురాశ దుఃఖాలకు ఆలవాలమైతే, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేదెప్పుడు, జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకునేదెప్పుడు, కామాంధుల కళ్ళల్లో కారం కొట్టేదెప్పుడు, ఆడపడుచులకు ఆత్మరక్షణ కలిగేదెప్పుడు, అవినీతికి సంకెళ్ళు వేసేదెప్పుడు, జాతి నీతికై పోరాడేదెప్పుడు. అమృత భారతిని సాధించుటకై కదం తొక్కుతూ నడవరా, కలసికట్టుగా సాగరా సోదరా. చదివే శాస్త్రాలన్నీ కూటి కోసమైతే, ఆత్మజ్ఞానాన్ని పొందేదెప్పుడు, పేదల కన్నీటి బాధలు తుడిచేదెప్పుడు, సమాజ శ్రేయస్సుకై కార్యాచరణ చేసేదెప్పుడు. 75 ఏళ్ల భారతికి జేజేలు పలికేందుకు నడవరా సోదరా. అలుపెరుగని అల్లూరి పోరాట స్ఫూర్తితో, వివేకానంద చైతన్య శంఖారావ కీర్తితో, విశ్వశాంతి సాధనకై స్వతంత్ర భారతావని పులకించుటకై శాంతి దూతగా కదలిరా, మరో మహాత్మునిలా నడచిరా, అమృత భారతికి ఆత్మీయుడుగా నిలవరా. లోలభట్టు శ్రీనివాసరాజు గారు కూడా చక్కని సందేశ గీతం రాశారు. చక్కగా మన స్వాతంత్ర్య సమర వీరుల బాటలో మనం నడవాల్సినటువంటి అవసరాలని మన ముందుంచుతున్నారు. దేశంలో పెరిగిపోతున్నటువంటి దురాశని, అజ్ఞానాన్ని, అవినీతిని కూడా మనం తొలగించాలంటే మనం చైతన్యవంతులమై మనం ఆ స్వతంత్ర వీరులు మనకి ఇచ్చినటువంటి బాటలో మనం నడవాల్సిన అవసరం ఉందని చక్కగా చెప్పారు శ్రీనివాసరాజు గారు. సంతోషం అండి. కోనేరు కల్పన గారు విజయవాడ నుంచి. అద్భుత ధాత్రి. జయీభవ విజయీభవ దిగ్విజయీభవ, జగమంద అద్భుత వేదదాత్రి జయీభవ, జగద్విదిత విమల చరిత విజయీభవ, జగద్విఖ్యాత కేతన దిగ్విజయీభవ. మనోబలం తపోబలం అది దైవబలం, నిక్షిప్తమైన జ్ఞానం వేదముల గని, నిగూఢము ఉజ్వలము మన భరతఖండము. లలిత సుమసౌరభం లలిత కళల లాస్యం, రసధునిగా వెలుగొంది రసడోల లూగించే కాళిదాసు పోతన త్యాగరాజు జక్కన సిద్ధేంద్ర భరతమునుల భవ్య భారతం. అల్లూరి
వీరపాండ్య, ఛత్రపతి, నేతాజీ, గాంధీ, కేసరి, ఝాన్సీ, రుద్రమ ఒకరేమిటి, ప్రతి పౌరుడు స్వాతంత్ర్యం జన్మహక్కని చాటించి సాధించిన జగద్విఖ్యాత కేతన దిగ్విజయీభవ, జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ. బాగుంది. కోనేరు కల్పన గారు ఒక విశిష్టమైనటువంటి భావం చేశారు. ఒక ప్రపంచం చాలా గొప్పది అని గుర్తించాలంటే దానికి గొప్ప సైనిక బలం ఉండాలి అని అనుకునేటువంటి రోజులు అన్నమాట. చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నారు. సైనిక బలం కాదు, ఒక దేశం యొక్క గొప్పతనానికి వీరేం గుర్తించారంటే మనోబలం, తపోబలం, దైవ బలం అని 3 బలాలను గుర్తించారు. ఈ 3 బలాల సమాహారమే భారత బలం. కాబట్టి భారతదేశం ఎప్పుడైనా కానీ ప్రపంచానికి తలమానికంగా నిలబడుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వారు కోనేరు కల్పన గారు. కల్పన గారు చాలా సంతోషం అండి, నమస్కారం. స్వతంత్ర అమృతోత్సవ కవితా పఠన కార్యక్రమాన్ని విన్నారు. ఇది ఈ కవితా పఠన కార్యక్రమంలో ఒక భాగం. 22 మంది కవుల కవితల్ని ఇందులో మీరు విన్నారు. మరో 22 మంది కవుల కవితల్ని రెండవ భాగంగా మళ్ళీ మరో కార్యక్రమంగా రికార్డు చేయటం జరుగుతుంది. ఆ రెండవ భాగాన్ని కూడా మీరందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇది చక్కగా ఇక్కడ దిగ్విజయంగా నిర్వహించటానికి ఈ కవిత్వాన్ని వినిపించినటువంటి వారు సారస్వత కళానిధి డాక్టర్ వేలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి SHO AP TV ఛానల్ నిర్వాహకులు డాక్టర్ T సేవాకుమార్ గారికి, వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరంతా కూడా మా SHO AP TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మర్చిపోకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.